ఒక అబ్బాయి ఒక అమ్మాయితో నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మీ తల్లిని చంపి గుండెని తీసుకువచ్చి నా చేతిలో పెట్టమంటది అని షాక్ అయ్యి, ఆ పని నేను చేయలేను అన్నాడు. నన్ను చేసుకోవడం అసాధ్యం అని, నిజంగా నాపై ప్రేమ ఉంటే, నన్ను చేసుకోవాలనుకుంటే నీ అమ్మను చంపి ఆ గుండెని తీసుకొచ్చి నా చేతిలో పెట్టు అన్నది. ఈడు నిజంగానే వెళ్ళాడు. దౌర్భాగ్యుడు వెళ్ళి వాళ్ళ అమ్మను చంపి ఆ గుండెని తీసుకొని పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడికి? ప్రేమికురాలికి ఇవ్వడానికి పరిగెడుతూ ఉన్నాడు. పరిగెడుతూ ఉంటే ఒక రాయి తగిలి కింద పడ్డాడు. లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటూ గుండె. వెంటనే, బాబు నీకేం కాలేదు కదా, నీకేమైనా దెబ్బలు తగిలాయా కన్నా అని ఆ గుండె అంటుంది. అప్పుడు కుమారుడు గుండెలు బాదుకుంటూ కన్నీరు గారుస్తున్నాడంట. అప్పుడు అన్నాడు, అమ్మా నేను చంపాను కదా, ఏరా నన్ను ఎందుకు చంపావురా అనకుండా, నీకు దెబ్బలు తగిలాయా, నీకేం కాలేదు కదా కన్నా అని ప్రేమతో నన్ను దగ్గర చేస్తున్నావే, నీ గుండె ఎంత గొప్పదమ్మా. ఈ చెడిపోయిన కుమారుడిపై నీకు ఎంత ప్రేమ కలిగి ఉన్నావే, నీ కుమారుడి పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నావమ్మా. నీ ప్రేమ నిజమైన ప్రేమ అని ఆ ప్రేయసి దగ్గరికి వెళ్ళకుండా గుండెలు బాదుకుంటూ కన్నీరు గారుస్తున్నాడంట. ఏది నమ్మకూడదో దాన్నే నమ్మి మోసపోతాం ఫ్రెండ్స్. ఇకపై లోకంలో జాగ్రత్తగా ఉందామా?